సో హాయ్ గైస్, ఈరోజు అయితే మనం ప్యాషన్ ప్రో రివ్యూ అయితే చేయబోతున్నాం. ఇది వచ్చరికి 2009 మోడల్. ఇప్పటిదాకా ఈ బైక్కి 15 ఇయర్స్ దగ్గరలోకి అయితే రాబోతుంది అనమాట. మేము 2009 జూలై 30లో అయితే తీసుకున్నాం. ఇది మా బైక్. అండ్ ఆల్సో ఈ బైక్ వచ్చేసరికి చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఫస్ట్ బైక్ అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కీ కానీ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఇది హీరో అని ఉంది, బట్ యాక్చువల్ కీ వచ్చేసరికి హీరో హాండా అయితే ఉంటుంది. చెప్పాను కదా, నియర్లీ 15 ఇయర్స్ అయితే అయిపోయింది బైక్తో. సో చాలా వరకు పార్ట్స్ అయితే చేంజ్ చేస్తాం దీంట్లో, ఎందుకంటే ఆబ్వియస్లీ ఏజ్ అవుతున్న కొద్దీ పార్ట్స్ అయితే డ్యామేజ్ అవుతుంటాయి కదా. సో దానివల్ల కీ కూడా చేంజ్ చేస్తాం, లాక్ సిస్టమ్ అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి హీరో హాండా బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ వచ్చేసరికి కీ చేంజ్ చేసింది. ఈ బైక్లో మనకు ఒక టైప్ ఆఫ్ స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. అది కూడా ఏంటో మీకు చెప్తాను. ఆ టైంలో స్పెషల్ ఫీచర్ అనమాట, అంటే తక్కువ ప్రైస్ బైక్స్లో రావడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని 360 డిగ్రీస్ అయితే చూసేద్దాం. సో టైర్స్ గురించి చూసుకున్నట్టయితే మనకి 80/100 18 ఇంచెస్ టైర్స్ అయితే ఉన్నాయన్నమాట, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ యాజ్ యూ కెన్ సీ మనకి దీంట్లో 4 వీల్స్ అయితే ఉన్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకొచ్చేది వచ్చేసరికి ట్యూబ్లెస్ అయితే కాదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ 4 వీల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. అండ్ మడ్గర్ చూసుకుంటే ఒరిజినల్ మడ్గడ్ ఇది. బ్రాండింగ్ కూడా చూడొచ్చు, హీరో హాండా బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ నెంబర్ ప్లేట్ పొజిషన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చరికి హెడ్లైట్ మనకి ఇది హాలోజన్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చిన్న బ్లాక్ టింట్ వైజర్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. సో ఇక్కడ చూసుకుని మనకి బ్యాక్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ సైలెన్సర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే రేర్ షాక్ అబ్జర్వర్ అయితే ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది వెహికల్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ హ్యాండిల్ బార్ అయితే ఉందన్నమాట. అండ్ లైట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, హీరో హోండా బ్రాండింగ్. అప్పట్లో మనకి హీరో హోండా కలిసి అయితే ఉండేది, సపరేట్గా అయితే కాదు. హోండా సపరేట్గా ఉండేది, మళ్ళీ హీరో హోండా కలిసి అయితే ఉండేది అనమాట. అండ్ ఆ తర్వాత డ్యూ టు సమ్ రీజన్స్ హీరో విడిపోయింది ఫ్రమ్ హోండా. అండ్ ఇక్కడ చూసుకుని మనకి టైల్ లైట్ అయితే ఉంది విత్ హాలోజన్ బల్బ్. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చారు నెంబర్ బోర్డ్. అండ్ ఇది కూడా సైడ్ ఇండికేటర్స్. మనకి హోల్ ఓవర్ లైట్స్ వచ్చేసరికి హాలోజన్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎటువంటి ఎల్ఈడి అయితే యూస్ చేయలేదు. అండ్ తర్వాత మనం కావాలంటే ఎల్ఈడి అయితే యూస్ చేసుకోవచ్చు, లెక్క పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే శారీ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే గేర్స్, ఇది వచ్చేసరికి అన్ని బ్యాక్ సైడ్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసరికి మనకి 4 స్పీడ్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ అప్పట్లో ఉందని చెప్పాను కదా, అది ఏంటంటే మనకి ఈ పవర్ స్టార్ట్. సో పవర్ స్టార్ట్ అనేది అప్పుడే కొత్తగా ఇంట్రొడ్యూస్ అయితే చేశారు తక్కువ రేట్ బైక్స్లో. అండ్ దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయింది. ఇది వచ్చేసరికి ఆన్ రోడ్ అప్పట్లో 59,000 to 60,000 అలా అయితే ఉండేది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లచర్ వస్తే మనకి చూసుకోవచ్చు, ఇక్కడ స్పీడ్ అయితే ఉంది, ఇక్కడ ఓడో అయితే ఉంది లోపల వైపు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఫ్యూల్ అయితే ఉంది. అండ్ ఆల్సో న్యూట్రల్ అండ్ ఆల్సో హై బీమ్. యాక్చువల్లీ రైన్ అయితే పడుతుంది అనమాట, సో దానివల్ల మొత్తం బైక్ అయితే మురిగ్గా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ లోపల ఫాగ్ కూడా ఉంది దానివల్లే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను వీలైతే దీని పిక్ కూడా పెడతాను ఎలా ఉంటుంది అనేసి అయితే స్క్రీన్ మీద. సో ఇక్కడ చూసుకుని మనకి పాస్ స్విచ్ అయితే ఉంది. అండ్ వచ్చేసరికి లైట్ ఆన్ ఆఫ్. అండ్ వచ్చేసరికి లో బీమ్, హై బీమ్. అండ్ ఈ టర్నింగ్ ఇండికేటర్స్. అండ్ ఇది హారన్. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పవర్ స్టార్ట్. సో ఇదే అనమాట మెయిన్ ఫీచర్ అప్పట్లో. ఎందుకంటే మనకి తక్కువ ప్రైస్ బైక్స్లో చెప్పాను కదా, పవర్ స్టార్ట్ అయితే లేదు అప్పట్లో. సో కొత్తగా ఇంట్రడ్యూస్ అయితే చేశారు. అండ్ దీని గురించి చెప్పుకోవడానికి పెద్దగా అయితే ఏం లేదు. ఇది వచ్చేసరికి డైలీ కమ్యూటర్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇది వచ్చరికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫస్ట్ బైక్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ మైలేజ్ అండ్ పర్ఫార్మెన్స్, కంఫర్ట్ గురించి అయితే మీకు రైడింగ్ రివ్యూ అయితే షేర్ చేస్తా. సో సీన్ ది గోప్రో వ్యూ. సో కీ అయితే ఇన్సర్ట్ చేసి చూపిస్తాను మీకు, ఏమైనా లైక్ మూమెంట్స్ ఏమైనా ఉంటాయేమో అని. తిరగదేంటి? హలో, ఓకే. సో ఆన్ అయినప్పుడు అయితే మనకి చిన్న సౌండ్ అయితే వస్తుంది. అండ్ లైట్స్ ఆన్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ కూడా లైట్ అయితే ఆన్ అవుద్ది. లైట్ ఆపేస్తే ఆబ్వియస్లీ ఆఫ్ అయిపోద్ది. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్ మన రివ్యూతో. న్యూట్రల్. సో ఇక్కడ చూడొచ్చు మనకి న్యూట్రల్ కూడా చూపిస్తుంది, న్యూట్రల్లో పెడితే. అండ్ పవర్ ఆన్. Yeah, let's go. First gear. సో మీరు సౌండ్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్ నుంచి వస్తున్నాయి, ఎందుకంటే మడ్గడ్ అయితే లూజ్ అయిపోయింది. లింక్స్ ఉంటాయి కదా బోల్ట్స్తో, సో అయితే ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఇరిగినట్టు ఉంది ఐ థింక్. సో దానివల్ల సౌండ్స్ అయితే వస్తున్నాయి. సో వైజర్ క్లోజ్ చేస్తాను ఇప్పుడే. అండ్ వెహికల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, యాజ్ ఐ సెడ్ 110cc ఇంజన్ వెహికల్ ఇది వచ్చేసరికి. సో పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్ ఇనఫ్. మనకి వచ్చే ప్రైస్లో
ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ మోడల్ అయితే ఇప్పుడు అవైలబుల్ లేదు, ఇప్పుడైతే చాలా వరకు మారిపోయింది. లైక్ ఇక్కడ డిస్ప్లే అయితే ఇచ్చేసారు, అనలాగ్ అయితే తీశారు కంప్లీట్గా. సో అలాగా చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తారు, చిన్న చిన్న కదా టు బి ఫ్రాంక్, పెద్దగా చేశారు చేంజెస్ అయితే మాత్రం. అండ్ బైక్ మాత్రం మంచి లుక్ ఉంటుంది అబ్బా, ఏ మాటకు ఆ మాట ఏమని అన్నాను కానీ బైక్ చాలా బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ హీరో రిలయబిలిటీ మనకు తెలిసిందే ఎలా ఉంటుందో హీరో ఇంజన్స్ అయితే. మెయిన్లీ హీరో వచ్చేసరికి కమ్యూటర్ వెహికల్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం దాంట్లో, సో దాన్ని బట్టి చూసుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ కూడా బాగానే ఉంది. అండ్ మీరైతే ఎక్కువ లాంగ్ ట్రావెల్ చేయాలని మాత్రం కొంచెం ఇబ్బంది అయితే అవుద్ది. నేను నా కాలేజ్కి అయితే వెళ్తాను దీని మీద అప్పుడప్పుడు కదా, ఈ మధ్య రోజు వెళ్తున్నాను దీని మీదే. సో మా కాలేజ్ సరికి 60 km అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో దాని మీద వెళ్తున్నప్పుడు నాకైతే స్లైట్లీ బ్యాక్ పెయిన్ అయితే ఉంటుంది. నా హైట్ వచ్చేసరికి 5'10" to 5'11" మధ్యలో అయితే ఉంటుంది నా హైట్. సో దాన్ని బట్టి చూసుకుంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది, ఐ డోంట్ నో వై. అండ్ దీన్ని మంచిగా మేనవరబిలిటీ కూడా బాగుంటుంది దీనిది, సో ఆడుకోవచ్చు దీంతో కూడా. బట్ అంత హయ్యర్ సీజ్ అయితే కాదు కదా, సో దీని లిమిట్స్లో ఇది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఏమాడగా మాట. రైనీ సీజన్లో కూడా పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సో ఇక్కడ చూడొచ్చు గుంటలు, ఓ పెద్ద దాంట్లో దిగింది అబ్బబ్బా. వర్షాల వల్ల మొత్తం ఇదే పరిస్థితి. అండ్ ఈ వెహికల్ మీద టాప్ స్పీడ్ వచ్చేసరికి నేనైతే 70 దాకా అయితే వెళ్ళాను. 75 అనుకుంటా. 75 దాటిన తర్వాత మనకి వైబ్రేషన్స్ ఏదో వచ్చేస్తున్నాయి. అండ్ దీన్ని క్లెయిమ్డ్ స్పీడ్ వచ్చేసరికి 90 km అనుకుంటా కదా, 90 క్లెయిమ్డ్ వచ్చేసరికి. అండ్ నేను అంటే అయితే 75+ అయితే వెళ్తున్నప్పుడు వైబ్రేషన్స్ అయితే వచ్చేస్తుంది, దానివల్ల హై స్పీడింగ్ అయితే చేయలేకపోయింది దీని మీద. అండ్ దీని క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేసరికి 59 kmpl. అండ్ యాక్చువల్ మైలేజ్ కూడా నియర్లీ 50 దాకా అయితే రావచ్చు. అండ్ ఈ వెహికల్ని అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎక్స్టెండ్ అయితే చేయాలి, ఎందుకంటే 15 years ఇది అయిపోతుంది. సో ఇది వచ్చేసరికి మా డాడీ బైక్, దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది. సో ఏమైందంటే ఈ వెహికల్ వచ్చేసరికి 2019లోనే మా రిలేటివ్స్కి అయితే ఇచ్చామన్నమాట. సో రిలేటివ్స్కి ఇచ్చిన తర్వాత పల్సర్ అయితే తీసుకున్నాం. పల్సర్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే ఉంటుంది. ఆ పల్సర్ అయితే అమ్మేసాను, ఇంకా పల్సర్ నో మోర్. సో ఏమైందంటే 2019లో మా రిలేటివ్స్కి ఇచ్చాను కదా, ఇచ్చిన తర్వాత రీసెంట్లీ 2023లో ఈ వెహికల్ బ్యాక్ తీసుకుందాం అనుకున్నాం. సో కరెక్ట్గా డే బిఫోరే వెహికల్ అయితే సేల్ చేసేసారు. సో నాకు చాలా బాధ అనిపించింది. ఈ వెహికల్ ఎందుకు వెనక్కి తీసుకుందాం అనుకున్నాను, మా నాన్న కొన్న ఫస్ట్ బైక్, సో తన ఎర్నింగ్స్తో కొన్న ఫస్ట్ బైక్ అనమాట ఇది. సో అందుకనే చిన్న సెంటిమెంట్ అయిపోయింది అనుకోవచ్చు. సో అందుకే ఈ బైక్ వెనక్కి తీసుకుందాం అనుకున్నాం, బట్ వేరే వాళ్ళకి అమ్మేశారు 20Kకి. సో మళ్ళీ ఆ నెక్స్ట్ డే మేము కాల్ చేసి అడిగితే చెప్పారు వేరే వాళ్ళకి అమ్మేశాను అనేసి. సో వెంటనే ఎలాగైనా డబ్బులు కొంచెం ఎక్కువ ఇచ్చి కూడా వెహికల్ అయితే వెనక్కి తెచ్చుకున్నాం. కోరుండి తీసుకోవడం అంటే ఇదే. అండ్ మీరు మీ ఫ్యామిలీలో యూస్ చేసిన ఫస్ట్ వెహికల్ ఏంటో, లేదా మీరు కొన్న ఫస్ట్ వెహికల్ ఏంటో కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఆల్సో త్వరలో మన ఛానల్లో కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ రాబోతుంది, సో స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ మీకు ఇంకేమైనా వెహికల్స్ రివ్యూ కావాలంటే చెప్పండి, నేను తేడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ సీ యు ఇన్ అదర్ వీడియో. టాటా బాయ్, పీస్ అవుట్.